కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కులగణన శాస్త్రీయంగా చేయక అసెంబ్లీని మోసం చేస్తారని తెలిపారు. సర్వే రిపోర్టు గ్రామాలు, పట్టణాల్లో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని గంగుల కమలాకర్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలే అన్ని కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ రోజు బీసీలు సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డాం, చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డాం, అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు.